హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను మా బాబు కోసం ఉక్కిరి పిండి తయారు చేస్తున్నాను. ఇది చాలా రోజుల నుంచి తయారు చేస్తున్నాను. కాకపోతే ఈరోజు వీడియో తీసి పెడితే తెలియని వాళ్ళకి యూజ్ అవుతుందని నేను ఈ వీడియోని చేయబోతున్నాను. మనం ఇప్పుడు మార్కెట్లోని సిర్లాక్ పౌడర్స్ లాంటివి పెడుతుంటాం కదండి పిల్లలకి. అలా కాకుండా ఇంట్లోనే హెల్దీగా పప్పు దినుసులన్నీ వాడుతూ ఉక్కిరి పిండి తయారు చేసామనుకోండి, అది పిల్లలకి హెల్దీగా ఉంటుంది, ప్లస్ వాళ్ళు స్ట్రాంగ్గా కూడా తయారవుతారు. ఆ పప్పు దినుసులు ఏమిటేంటో అవి ఎలా తయారు చేయాలో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోలు మీ వరకు రావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ లవ్ అండ్ సపోర్ట్ మాకు అందించండి. ఇక అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం. మినప్పప్పు, శనగపప్పు, కందిపప్పు, గోధుమలు, వాము, జీడిపప్పు, బాదం పప్పు, జీలకర్ర, వాటితో పాటు రైస్ కూడానా. వీటికి ఒక కొలత అనేది ఉంటుందండి. ఆ కొలత ప్రకారం మనం తీసుకునేటట్టయితే ఉక్కురి పిండి చక్కగా నీట్గా వస్తుంది. అది మన పిల్లలకి చక్కగా డైజెస్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎంత కొలతలో తీసుకోవాలనేది చెప్తానండి. ఉక్కిరి పిండికి ఇది 2 కేజీలు రైస్ తీసుకున్నాను. మినప్పప్పు పావు, శనగపప్పు పావు, కందిపప్పు పావు, గోధుమలు పావు. తరువాత ఇవి 50 గ్రాములు నేను జీడిపప్పు తీసుకున్నాను, 50 గ్రాములు బాదం పప్పు తీసుకున్నాను. జీలకర్ర ఒక 100 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది. అలానే వాము కూడా ఒక 100 గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అనమాట. కొంతమంది సోల్ అనేవి యూస్ చేస్తారండి. మా బాబుకి చిన్నప్పుడు కడుపుల నొప్పి ఉండే, అందుకని మా అత్తయ్య గారు అన్నారు వాడి కడుపుల నొప్పి ఉంది కదా, అందువల్ల మనం సోలు యాడ్ చేయొద్దు, వాడికి పడింది అనుకో అప్పుడు యాడ్ చేద్దాం అనుకున్నాము. కాకపోతే వాడికి ఇది బాగా డైజెస్ట్ అయ్యి చక్కగా ఉంది కదా, మరెందుకనేసి కంటిన్యూ చేసేసాం. దాంట్లో సోలు కూడా యూజ్ చేస్తే ఏం పర్వాలేదండి, సోలు కూడా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎంత ఏంటి ఎలా వేయాలని మనం తెలుసుకున్నాం కదండి ఉక్కిరి పిండికి. ఇప్పుడు దీన్ని ఎలా వేపుకోవాలంటే దోర పదునుగా వేపుకోవాలండి. దేనికది ఇప్పుడు రైస్కి రైస్గా వేపుకోవాలి, పప్పులకి పప్పులుగా వేపుకోవాలి. అన్నీ దేనికదిగా వేపుకొని జీలకర్ర వాము కూడా దేనికది అన్నీ కలిపేసి కాకుండా వేరువేరుగా వేపుకొని, ఇప్పుడు ఇవి కూడా వేరువేరుగా జీడిపప్పు బాదం పప్పు కూడా వేరువేరుగా దోర పదునుగా వేపుకొని, దోరపదునుగా వేపిన తర్వాత అది ఎలా ఉంటుంది అన్నది మీకు నేను చూపిస్తాను అనమాట వీడియోలోని. ఈ విధంగా ఇందాక చెప్పినట్టు ఇగోటండి, ఇలా దోరపదునుగా వేపుకున్నాను. చూసారా, రైస్ కూడా దోరపదునుగా అంటే ఎక్కువగా నలుపు రాకుండా వేపుకున్నాను అనమాట. ఇలా వేపుకొని మొత్తం అన్నీ జీడిపప్పులు బాదం పప్పులు కూడా మిక్స్ చేసేసాం, అన్నీ కలిపేసి ఇలా మిల్లుకి ఇచ్చేయడమే. ఇప్పుడు ఈ మొత్తం ఇలా కలిపేసి అన్నిటినీ కలిపి మనం మిల్లుకి ఇస్తాం. ఆడేసిన తర్వాత ఆ పౌడర్ని మనం స్టోర్ చేసుకుంటాం. ఉక్కిరి పిండిని స్టోర్ చేసుకున్న తర్వాత ఆ ఉక్కిరిని పిల్లలకి తినిపించేటప్పుడు ఉక్కిరి తయారు చేసేటప్పుడు అది ఎలా అంటే వేడి నీళ్ళలోని మరగబెట్టి పిండిని కలిపి వేసేసి ఇప్పుడు ఎలా అంబలు ఎలా చేస్తారో ఆ మోడల్గా చేస్తారండి. ఇప్పుడు పిల్లలు మనం అందరు పిల్లల టేస్ట్ ఒకలా ఉండదు కదండి. కొందరు తీపి ఇష్టపడతారు, కొందరు సాల్ట్ ఇష్టపడతారు. మా బాబుకి అయితే నేను ఉప్పు అలవాటు చేశాను కాబట్టి వాడికి ఉప్పుగా ఉంటే ఇష్టం కాబట్టి అలాగే తింటాడు. కొంతమంది పిల్లలు తినలేదనుకోండి, వాళ్ళకేమొచ్చి బెల్లం కలిపి వాటర్లో పెడితే వాళ్ళు టేస్ట్ చేస్తారండి. నేను బెల్లం కూడా వీడికి ట్రై చేశాను, వీడు తినలేదు. సో సాల్ట్తో ట్రై చేయడం వల్ల వాడికి బాగా నచ్చడం వల్ల తిన్నాడు. ఇలాంటి వీడియోలు మరికొన్ని మీకు కావాలంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.